యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్మించిన ఇందిరమ్మ నమూనా ఇళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గృహప్రవేశం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆలేరు నియోజకవర్గాన్ని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. అనంతరం మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నిర్మూలనపై ప్రతిజ్ఞ చేశారు. మాదక ద్రవ్యాల వల్ల యువత చెడుదారులు పడుతున్నారని, మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. నీ గురించి అది వస్తుంది పెళ్లి కదా విడిపోయినా కొడుతుందా జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకము, కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని, నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా చేస్తున్నాను. జై హింద్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మారక ద్రవ్యాలు లేని విధంగా ఎవరైతే మారక ద్రవ్యాలు సేవించినా, సరఫరా చేసినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ ద్వారా ప్రత్యేక దృష్టి పెట్టి దానికో సంస్థనే ఈగలను పెట్టి ఎక్కడ డ్రగ్స్ ఉన్నా, ఎక్కడ డ్రగ్స్ సప్లై చేసినా వాళ్ళ మీద పీడీ యాక్ట్తో పాటు కఠినంగా వివరించాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో దాన్ని కూడా మన బాధ్యతగా పౌరులందరం కట్టడి చేసి ఈ తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా ఆలేరు ప్రాంతంలో ఈ డ్రగ్స్ గాని, గంజాయి గాని పూర్తిగా నిర్మించాలని ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకుని ముందుకు పోవాలని చెప్పి ప్రతిజ్ఞ చేయాలి. దీంట్లో మా పోలీస్ మిత్రులు కూడా చాకచక్యంగా ఎక్కడికక్కడ ఈ డ్రగ్స్ నిర్మూలన గాని, గంజాయి నిర్మూలనలో ఆలేరును నిర్మూలించడంలో ఆలేరు ముందుంచేందుకు మా పోలీసు వర్గాలకు మొత్తం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం కూడా బాధ్యతగా ఈ డ్రగ్స్ మహమ్మారిని పారదోలాలి. సప్లై చేసే వాళ్ళని ఉపేక్షించొద్దు, ఎక్కడికక్కడ కట్టడి చేసి తెలంగాణలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా, గంజాయి రహిత రాష్ట్రంగా ఎక్కడ కూడా పిల్లలు తప్పుదో పట్టకుండా, వాటికి అలవాటు పడకుండా మనందరి బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని మీద ప్రత్యేక ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఇవాళ మనందరం కూడా ప్రతిజ్ఞ పూనాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి ఇచ్చేసిన అధికారులకు మళ్ళొకసారి ప్రజాప్రతినిధులకు, నాయకులకు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.